మొత్తం కోతులే ఈ స్టేషన్ నిండా చూడొచ్చు. వే కూడా సూపర్ ఉంది. టనల్స్ మాత్రం ఈ మోడల్ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉందో టనల్ 5. సీన్ మాత్రం సూపర్ ఉంది కదా సన్సెట్. 1892 కట్టిన స్టేషన్. ఇదే కాల్కా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్స్ ఉంటాయి షిమ్లాకు. ఈ వీడియోలో మనం వచ్చేసి మళ్ళీ అరకు ట్రిప్ అయిపోయింది కదా, రామగుండం నుంచి సేమ్ మనం ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ నుంచి చండీగఢ్, అక్కడ నుంచి షిమ్లా వెళ్తున్నాం. షిమ్లా నుంచి కుల్లు, మనాలి ఇలా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా అయితే మనం రామగుండం రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఓకేనా, అక్కడ నుంచి నేను జర్నీ మొత్తం అయితే చెప్తా ఎలా ఉండబోతుందో. ఓకే వెళ్దాం పదండి. బాయ్. దగ్గరికి వస్తుందంటే ఓడు ఎంత టైం ఉన్నా ఇది అలవాటు అయిపోయింది. నేనైతే చెర్లపల్లి నుంచి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఇది 12:05కు లెక్క ప్రకారం అయితే రామగుండంకు రావాలి. కానీ అసలు ఇంతవరకు ట్రైనే రాలేదు తెలుసా. మొత్తం అటు ఇటు బోర్ కొట్టి తిరుగుతాను నేను. స్టేషన్ అప్గ్రేడ్ అవుతుంది మాది రామగుండం స్టేషన్, చూస్తున్నారు కదా. ఓకేనా, ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇంకా చెర్లపల్లి ట్రైన్ కూడా స్టార్ట్ కాలేదు. ఇది టైంకి రీచ్ అయితేనే నేను నెక్స్ట్ ట్రైన్స్ కూడా క్యాచ్ చేయాలి కాబట్టి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని కిందికి వెళ్దాం. ఇంకెంత టైం పడుతుందో చూడాలి. ఇంకా ట్రైనే స్టార్ట్ కావాలి. అసలు చెర్లపల్లిలో స్టార్ట్ కావాలి, ఇక్కడికి రావాలి, తర్వాత నేను వెళ్ళాలి, ఢిల్లీ రీచ్ కావాలి, అక్కడి నుంచి చండీగఢ్ వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్స్ క్యాచ్ చేయాలి, షిమ్లాకి వెళ్ళాలి. కాబట్టి చూద్దాం మరి ఏ విధంగా అయితే ఉండదు. నైట్ ఎక్స్పీరియన్స్ మొత్తం అందరూ పడుకున్నారు. మన ట్రైన్ అయితే వచ్చింది B4 మనదైతే క్లాస్. ఓకేనా, చాలాసేపు వెయిటింగ్ తర్వాత అయితే మనకు ట్రైన్ అయితే వచ్చింది. లాస్ట్ సీట్ చూపిస్తాను, అది అప్పర్ బెర్త్. ఓకేనా, B464 ట్రైన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉన్నది 07707. కానీ 4 గంటలు డిలే. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. ఓకే, చూపిస్తా ఒకసారి ఎట్లా ఉందో అనేది లోపల. వచ్చేసి ఇదే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. దీని గురించి చాలా టైం వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ నేను 12కి వస్తే ఇప్పుడు చూడవచ్చు మీరు 4:30కి అయితే ట్రైన్ వచ్చింది. నిద్ర లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను నేను. పైన బెడ్షీట్స్ కూడా అరేంజ్ చేశారు. మీరు 2 బెడ్షీట్స్ ఇట్లా మెత్తగా ఇట్లా అన్నీ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేస్తే మంచి మంచి సీనరీస్ ఉంటాయి చూపిస్తారు దారిలో. లేదంటే మనం పోయే దారిలో ఉంటుంది. ఆల్మోస్ట్ మనది 1 డే జర్నీ కాబట్టి ట్రైన్లోనే ఉంటాం కాబట్టి. ఓకే, అయితే వెళ్ళి పడుకుంటాను. ఓకే బాయ్. మాది పైనది కదా, అయితే మనకి ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పక్క ఆ పిల్లోస్ తీసుకొని పడుకోవచ్చు. లైట్ వేసాను చూపిద్దామని. ఓకే, ఛార్జింగ్ పోర్ట్స్, బాటిల్ హోల్డరు,
అన్నీ పెట్టారు ఇట్లా పైన సీట్ నెంబర్ తోటి కింద విండో. సింధు దగ్గర ఉన్నాం. తర్వాత తుల్జాపూర్, అజ్ని, తర్వాత ఇంకొక 1 అవర్లో 12 o'clock వరకు అయితే నాగ్పూర్కి అయితే చేరుకుంటుంది. నాగ్పూర్ జంక్షన్కి వస్తాం కదా ఏ విధంగా ఉందో బయట మొత్తం చూడండి ఒకసారి. నాగ్పూర్కి అయితే వచ్చినాం మనం. ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకుంటాం, చూపిస్తాం. ఇది వచ్చేసి స్టేషన్ వెజ్ థాలీ, స్వీట్. ఇదేంటో చూడాలి. మనకి ఇక్కడ టనల్స్ ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చా. ఒకసారి చూపిస్తా. ఎక్సలెంట్ ఉన్నది, వ్యూ మాత్రం ఇక్కడ ఉంటుంది. ఒకసారి చూపిస్తా బ్యాక్. భలే కర్వ్ తిరుగుతాను చూస్తున్నారు. అట్లా లాస్ట్ నుంచి మొత్తం కర్వ్ తిరుగుతూ వస్తుంది. ఒక్క ట్रैक सेपरेट, वो अलग है ना ट्रैक पूरा, वो एक ट्रैक ही कभी मतलब इस ट्रैक में कोई प्रॉब्लम मध्य प्रदेश बॉर्डर అయితే ఖతం అవుతుంది. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ బార్డర్ అయితే ఎంటర్ అవుతున్నాం, యూపీ బార్డర్. మాన్సూన్లో మాత్రం మస్తు ఉంటాయి అప్పుడు సీనరీస్ మాత్రం, ఇప్పుడు ఇంటి ఉన్నాయి కానీ. ఓకే, అక్కడ పెద్ద రివర్ లెక్క ఉంది, ఎండిపోయింది కానీ చూపించవలసిన చేస్తాం. ఒకసారి చూడండి. ఓకే, होता है गेहूँ का दही एमपी में पहले होता है। सबसे अच्छा गेहूँ एमपी में होता है, एमपी का अच्छी वैरायटी। భలే ఉంది పక్కతో ఫోటో. ఇక్కడ నుంచి కొద్దిగా గ్రీనరీ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి యూపీ బార్డర్కి ఎంటర్ అయింది, యూపీలోకి ఎంటర్ అయింది. భలే ఉంది కదా. వావ్, భలే ఉన్నాయి. ఒకే రకమైన పూలతో ఉన్నది గుట్ట మొత్తం. చూడండి, ఒకే రకం పూలతో. ఉన్న స్టేషన్ అయితే ఇది ఒక కోతల స్టేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటున్నా అనేది ఒకసారి చూపిస్తా. బ్యాక్ కెమెరాతో మీకు ఐడియా వస్తుంది. మొత్తం కోతులే ఈ స్టేషన్ నిండా. చూడవచ్చు.
ఇట్లా తిరుగుతుంది. సూపర్ సీన్ చూపిస్తాను. ట్రైన్ అసలు కనిపిస్తుంది. ట్రైన్ మొత్తం కనిపిస్తుంది. అద్భుతమైన టనల్ చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూపాను కదా, ఈ టనల్ మాత్రం ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. అద్భుతంగా ఉంటుంది, చూసేద్దాం పదండి ఇప్పుడు ఈ టనల్. ఇప్పుడు మీరు ఇటు బయటికి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి భలే ఉంది. ఓకేనా, ఆ టనల్ని చూద్దాం. ఇలాంటిదే రైట్ సైడ్లో ఇంకొక టనల్ ఉంటుంది, అక్కడి నుంచి మనం పోదాం. గాడరియా నాలా వే కూడా సూపర్ ఉన్నది. టనల్స్ మాత్రం ఈ మోడల్ ఉంటాయి. ఇంత చూడవచ్చు ఏ విధంగా ఉందో టనల్ 5 సీన్ మాత్రం సూపర్ ఉన్నది కదా, సన్సెట్. భలే మూమెంట్స్ అయితే క్యాప్చర్ అవుతున్నాయి ఇవాళ, భలే ఉంది. టనల్స్ కూడా చాలానే ఉన్నాయి, ఇప్పటికి దాదాపు ఒక 7-8 టనల్స్ అయితే దాటాము. భలే ఉంది కదా, అక్కడక్కడ ఇల్లులు చూసారు కదా, చిన్న విలేజ్. సన్సెట్తో అద్భుతంగా ఉంది. ఎటు చూసిన పచ్చదనమే ఉంది ఇక్కడ, మీరు గమనించాలి. ఎటు చూసిన పచ్చదనం.
రెస్టారెంట్ ఉంది కదా, సీనరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వాతావరణం కూడా ఒక్కటేసారి చల్లగా అయిపోయింది, సూపర్ ఉన్నది. జర్నీ మాత్రం సూపర్ ఉంది, ట్రైన్ జర్నీ. బాగా మొత్తం పచ్చదనం ఉన్నది, ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది. ఇక్కడ దూరంగా ఉన్న రాక్స్ చూసాను, ట్రైన్ ఇప్పటిదాకా మండేలో పోయిన ట్రైన్ ఒక్కటేసారి గేర్ మార్చి మొత్తం T20 లెక్క స్పీడ్గా పోతుంది. కానీ వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సీనరీస్ మాత్రం భలే ఉన్నాయి. సన్సెట్ టైంలో మాత్రం అద్భుతంగా అయితే ఉంది. భలే ఉన్నాం, భలే నచ్చింది. కొన్ని గ్రామాలు అయితే చిన్న చిన్న గ్రామాలు 5-6 ఇంట్లే ఉన్నాయి. ఎక్కడ చూసిన గ్రీనరీ భలే ఉంది. చూస్తున్నారు ఏ విధంగా ఉంది. నేను ఒకేసారి సన్సెట్ ప్లస్ మన మూన్ చందమామ వచ్చింది ప్లస్ పైన ఏరోప్లేన్ గిట్ట వెళ్తాను, అది కూడా చూపిస్తాను సార్. కూడా వైపు విలేజ్ ఉంటుంది. సన్సెట్ చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలాగే మనం అవతల వైపు వెళ్దాం, అక్కడ మీకు మూన్ కనిపిస్తుంది చూడండి. స్లమ్ ఏరియా లెక్క ఉంది. ఎట్లున్నాయో చూడండి. అపార్ట్మెంట్ ఖానా టవర్స్, కొడుకులు ఉన్నాయి. సిటీ ఇంతకుముందు మన మంచిర్యాల లెక్క హైటెక్ సిటీ పోయింది, ఇది పారస్ సిటీ. డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. ట్రైన్ పక్కకే ప్లాజాలు ఉంటాయి, భలే ఉన్నాయి ప్లాజాలు మాత్రం. సరే చూడండి ఎట్లున్నాయో చూపిస్తా. మనకి ఇక్కడ ఎదురుగానే మెయిన్ రోడ్ ఉంది, చూస్తున్నారా ఎలా ఉంది. ఇక్కడనే మనకు ప్లాజాలు ఉన్నాయి పక్కనే, భలే ఉన్నాయి. కానీ ఒకసారి సిటీ వ్యూ చూడండి. ఏ విధంగా రాయచో భోపాల్ స్ట్రేట్కి వెళ్తే భోపాల్ వస్తుంది. నాగరా అమ్మవారి మందిరం పక్కకే చూడవచ్చు. బన్సాల్ ప్లాజా. మనం భోపాల్ సబ్ స్టేషన్ కమలాపతికి వచ్చినాం. సరే ఇక్కడ ప్లాజా ఎట్లున్నదో చూపిస్తాం. సరే చూడండి, బన్సాల్ ప్లాజా మన దగ్గర ఎట్లుంటాయో అట్లున్నాయి. అక్కడ దాకా లాస్ట్ దాకా ఉంది. కమలాపతి రైల్వే స్టేషన్ చూసారుగా, రాణి. స్టేషన్ మాత్రం బాగుంది, కానీ ప్లాట్ఫామ్ అవతల వైపు వచ్చింది, అందుకే మనం ఇటు వైపు తీసుకుంటూనే ఉన్నాం.
మండి బమోరా దగ్గరికి అయితే వచ్చినమాట. మార్నింగ్ అయితే 5:30 వరకు మనం ఢిల్లీ అయితే చేరుకున్నాం. స్టేషన్ అయితే చూపిస్తాం. దానికన్నా ముందు ఈ చలి కూరగా పెడతాను. మళ్ళీ ఒక 2 బెడ్షీట్లు తీసుకున్నా కప్పుకుందామని. ఓకేనా, ఫస్ట్ చూడవచ్చు మండి బమోరా అని చూస్తున్నారు కదా ఎట్టున్నదో. అయితే మనం పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం యూపీలోని మథురా జంక్షన్కి వచ్చినాం. ఇప్పుడు మథురా ఎలా ఉందో చూపిస్తా. ముందుగా హ్యాపీ హోలీ. స్టేషన్ చూసారు కదా. అయితే ఈ మథురా జంక్షన్ నుంచి ఒకసారి మా ట్రైన్ చూపిస్తాను. యూపీలే కదా, అప్పుడు నైట్ టైం ఎక్కినాం కాబట్టి ఒకసారి ట్రైన్ ఎలా ఉందో చూడండి. ట్రైన్ ఇక్కడ మనకు ఫుడ్కు ప్రాబ్లం అబ్బా, అందుకే దిగిన స్టేషన్లో సమోసాలు తీసుకుందాం. 2 సమోసాలు, కెచప్ ఇచ్చాడు, తిందాం. తినక ఒకసారి నేను చూపిస్తా చుట్టూ ఎలా ఉందో అనేది. స్టేషన్ అయితే చూడండి మథురా. ఇది మథురా స్టేషన్ యూపీ. ఇది మా సీట్స్, ఇది నాది పైంది. ఓకేనా, ఇచ్చింది ఇది నాది. మొత్తం ఏసీ కాబట్టి మొత్తం ఫ్రీజ్ అవుతుంది. పక్కకు ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇట్లా ఒక ఛార్జింగ్ మన వరకు బ్యాక్ సైడ్ అటు సైడ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, మళ్ళీ వాటర్ బాటిల్స్కి ప్లేస్ ఇచ్చారు. నేను చెప్పినట్టు మొన్న వీడియోలో నైట్లో బెడ్షీట్స్ బెడ్ మీదనే పెట్టి ఉంటాయి. లేని వాళ్ళు వెనుకకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కప్పుని తనకు ఒక బ్లాంకెట్ కూడా ఇస్తారు. మీకు అడుగుతూ ఇంకోటి కూడా ఇస్తారు. టెంపరేచర్ మాత్రం ఫ్రీజ్ అవుతుంది, చల్ల ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బృందావన్ స్టేషన్. అది చూపిస్తాను నేను ఎలా ఉందో. ఓకే, అక్కడికి వెళ్దాం. వాష్రూమ్స్ కూడా 2 ఉంటాయి. ఒకటేమో వెస్టర్న్ ఇటువైపు, ఇటువైపు ఏమో ఇండియన్. ఓకేనా, 2 ఉంటాయి. మన ఇక్కడ చూసిన ఒక రైట్ సైడ్ వెస్టర్న్, లెఫ్ట్ సైడ్ ఇండియన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఫెసిలిటీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ట్రైనే చాలా లేట్, చాలా అంటే చాలా లేట్. అదేదో ఒక దశాబ్దం లేట్ అన్నట్టు 1:30కి దిగాల్సింది ఇక్కడ ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది అన్న. ప్లాన్ అన్నీ మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి. దాదాపు ఒక రోజు వేస్ట్ అయిపోయినట్టు. ఇంత డిలే ఉంటుంది ట్రైన్స్ అన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అదొకటి. ఇంకోటి ఫుడ్ అయితే కొంచెం ప్రాబ్లం. వచ్చేటప్పుడు ఇంటికల్చర్ ఏమైనా స్నాక్స్ చేసుకుంటే బెస్ట్ ఉంటే ఇంటికల్చర్ తెచ్చుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఎట్లుండో మార్నింగ్ చూపిస్తుంది. చూస్తున్నారుగా ఏ విధంగా చూడాలి. ఎవ్రీ మార్నింగ్ బృందావన్ రోడ్. ఇప్పుడు స్టేషన్ ఏదైతుందో ఇక్కడ నుంచి బృందావనం వెళ్ళే వాళ్ళు చాలా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మీరు బృందావన్ అయితే చేరుకుంటారు. సో స్టేషన్ అయితే చూపిస్తాను. ఇదే బృందావన్ రోడ్ స్టేషన్. చూస్తున్నారుగా, ఇక్కడ చాలా దగ్గర బృందావన్. చూసారుగా బృందావన్ రోడ్. ట్రైన్ మథురాలో ఆగింది చూడండి. అది పెద్ద స్టేషన్, ఇక్కడ ఆల్టింగ్ లేదు. అయితే అక్కడ నుంచి అయితే 12 కిలోమీటర్లు ఉంటుంది బృందావన్కి వెళ్ళాలంటే. చూద్దాం ముందు ముందు ఏమన్నా ఉంటే మంచి మంచి అన్నీ చూపిస్తుంది. ఓకేనా, దీన్ని చూసినప్పుడు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. లోపల చూపించలే కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బాటిల్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పోర్ట్స్. ఓకేనా, బయటికి వెళ్దాం. ఏసీ. నేను ఢిల్లీలో దిగిన. చూసారు హజరత్ నిజాముద్దీన్ స్టేషన్. ట్రైన్ ఇక్కడ. ఇదే ట్రైన్ ఆల్మోస్ట్ 9 గంటలు డిలే. కారణం ఇది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 12:30 అవుతుంది. జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేశా చండీగఢ్కి. అక్కడి నుంచి కాల్కా స్టేషన్ అయితే దాదాపు ఒక 40 కిలోమీటర్స్. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 2:30కు ఉన్నది. అక్కడ దిగే వరకు 6:30 అయితే సాయంత్రం అక్కడ బస్ అయినా లేదంటే వేరే ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఈవెన్ ట్రైన్ ఉంటే ట్రైన్ తోటి నేను కాల్కా స్టేషన్కి వెళ్తాను. మీకు తెలుసు అది యునెస్కో గుర్తింపు పొందిన స్టేషన్. అక్కడ నుంచి మార్నింగ్ మనం టాయ్ ట్రైన్లో షిమ్లా అయితే వెళ్తాం. ఓకేనా, ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. క్యాబ్ అయితే స్కామ్ నడుస్తుంది. కిలోమీటర్కి 40 రూపాయలట. నేనైతే క్యాన్సిల్ చేసుకొని మన ర్యాపిడో అయితే బైక్ బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి అయితే చెప్తానంటే ఒక విషయం, మనం ర్యాపిడో ఉన్నది అది ఢిల్లీ స్టేషన్. అది ఇక్కడ నుంచి కాదట, ఇది నిజాముద్దీన్ కాబట్టి. ఇప్పుడు ఢిల్లీ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ మెట్రో స్టేషన్ ఇట్లుంటుంది ఢిల్లీ మెట్రో స్టేషన్.
ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్, బయటికి రావాలి. లిఫ్ట్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ 7.8 కిలోమీటర్స్. 150 రూపాయలకైతే ఆటోలో పోతాను. దానికి పోయినాక ఆ స్టేషన్ చూపిస్తాం. ఇప్పుడైతే ఈ రోడ్ చూడండి, ఢిల్లీ ఢిల్లీ ఫ్లైఓవర్ రిక్షా ఇప్పటికి కూడా ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ ఉంటే మెట్రోలో వెళ్ళండి. మనం హోలీ కాబట్టి 3 గంటలకు స్టార్ట్ అవుతాం. నాకు వెళ్ళే 2:30 కాబట్టి నేను వెళ్తున్నా. ముఖ్యంగా అయితే ఓలా, ర్యాపిడో అయితే యాప్స్ బెస్ట్, ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనం వెళ్తాను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. డ్రైవర్కి అయితే రూల్స్ అనేవి ఏం లేదు, మొత్తం ఒకటే దారిలో పోతూనే ఉన్నాడు. అంతే, ఎంత దొరుకుతుందో పోతాడు, అంతా మొత్తం కవర్ చేసి పడేస్తున్నాడు. అదైతే కొంచెం ఫన్నీగా అనిపించింది, భయంగా అనిపించింది. ఎందుకంటే ఏ పోతుందో ఆ కూడా పోతాను, షార్ట్ కట్ కోసం కావచ్చు, కరెక్ట్ కాదు. హిస్టారికల్ మౌన్మెంట్స్. ఇక్కడి నుంచి రైట్ సైడ్ రొమాన్స్ స్టో ఉంది. రైల్వే స్టేషన్కి వచ్చి ఒకసారి చూపిస్తాం స్టేషన్ ఎక్కడ. ఇదే నయీ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మనకు చండీగఢ్ ట్రైన్ ఉన్నది. ఇప్పుడు వెళ్దాం ఇక్కడికి. ఢిల్లీ రైల్వే స్టేషన్ మన ట్రైన్ నెంబర్ చూసి ప్లాట్ఫామ్ నుంచి ఇటు మీదికి వస్తే మెట్ల మీదికి వెళ్ళి మనం పైకి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మనది. సెక్యూరిటీ చెకింగ్ ఉంది. సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలట, ప్లాట్ఫామ్ నెంబర్ 10కు వెళ్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 10, ప్లాట్ఫామ్ 15 to 1 స్ట్రైట్ మనం ముందుకు వెళ్ళాలి. ప్లాట్ఫామ్ చూడొచ్చు ఎట్లున్నాయో, మొత్తం దానికి కొంచెం నీట్గా అరేంజ్ చేసి పెట్టేది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మనది. ప్లాట్ఫామ్ 10 ఇట్లా చూసుకోరు, వరుసగా ఉంటాయి. వస్తాయి బోర్డు మీద లాస్ట్ చూడండి 12, 10 అట్లా స్టార్ట్ అయితే 13, 12, 11, 10 అని. ఇప్పుడైతే ఎస్కలేటర్ మీదకి వెళ్తాను. మన కిందికి వెళ్ళాలి. D10 మన ట్రైన్ అయితే 2:30కి ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి స్టేషన్స్ అన్నీ కూడా. ఓకే, మనం ముందుకు వెళ్ళాలి. జన్ శతాబ్ది అబ్బా మనది రెడీగా ఉన్న ట్రైన్ కూడా. ఇదే ట్రైన్ ఏంటిదంటే ఇక్కడ 2 ట్రైన్లు ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఈ ట్రైన్ జన్ శతాబ్దే, ఈ ట్రైన్ జన్ శతాబ్దే. ప్లాట్ఫామ్ 10, 11 పక్క పక్కన ఉన్నాయి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే రెండింటి మీద సేమ్ అదే ఉన్నది. 12056 నాది, 57 ఇటు కూడా ఉన్నది. నాది 12057. మరి ఎట్లా కనుక్కోడు అనుకున్నాను నేను, కొత్త కాబట్టి. అయితే డిస్ప్లే మీద బోర్డు కనిపిస్తుంది కదా చిన్నగా వైట్ కలర్లకి. ఇక్కడ రాసి ఉంటుంది ఏ ట్రైన్ ఎట్ అనేది. నేను చూపిస్తాను. 12055 అని ఉంది అక్కడ. మళ్ళీ ఇటు దిక్కు వచ్చిందంటే ఇక్కడ పైన చూడవచ్చు C3 ఇక్కడ రాసు. ఇక్కడ చూసారా 12057. ఇది మన ట్రైన్, ఇది చండీగఢ్ వెళ్తుంది. ఓకేనా, ట్రైన్ చూసారుగా AC మనది B1 ఉందట. ఇప్పుడు మనం వచ్చేసి హర్యానాలో ఉన్నాం. చూస్తున్నారు కదా, అంటే చూసిన గ్రీనరీ బాగుంది హర్యానా. చూస్తున్నారు కదా ఎట్లున్నారు. సూపర్ ఉన్నది మొత్తం. ఎటు చూసిన గ్రీనరీ హర్యానా. వెదర్ కూడా చల్లగా ఉన్నది ఇటు సైడ్ మిగతా సైడ్లు కంపేర్ చేస్తే. కర్నాల్ $1892 1892 కట్టిన స్టేషన్. చూసారు ఎట్లున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం కురుక్షేత్ర స్టేషన్లో ఉన్నాం. కురుక్షేత్రం 5 కిలోమీటర్స్.
ఫేమస్ బ్యాటిల్ ఇన్ ఇండియా కురుక్షేత్రం మహాభారత్. ఇక్కడ నుంచి కురుక్షేత్రం పోవాలంటే మాత్రం 5 కిలోమీటర్లే దగ్గర ఈ స్టేషన్ నుంచి. దీనికి మరొక 2 ప్రత్యేకతలు ఏంటిదంటే భగవద్గీత పుట్టిన ప్రదేశం ఇదే, మరియు కురుక్షేత్రం జరిగిన చోటు కూడా ఇదే. అది ఫేమస్ ప్లేసెస్. అది చూసే వాళ్ళు ఉంటే మాత్రం హర్యానాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఒకటి. అద్భుతంగా అయితే ఉంటుంది కురుక్షేత్రం జరిగిన చోటు. అందుకే దీనికి కురుక్షేత్ర జంక్షన్ అని పేరు ఉంది. చూస్తున్నారు కదా ఈ స్టేషన్ ఎట్లున్నదో. ఓకేనా, ఇది వచ్చేసి దీని పూర్తి పేరు. అందుకే మన బర్త్ ప్లేస్ ఆఫ్ మన మహాభారతం ఏదైతే ఉంటుందో బర్త్ ప్లేస్ ఆఫ్ భగవద్గీత ఈ ప్లేసు. మహాభారతం జరిగింది ఇక్కడనే కాబట్టి అది కూడా చూడొచ్చు. ఈ ప్లేసు జస్ట్ 5 కిలోమీటర్సే ఈ స్టేషన్ నుంచి. ఓకే, మరి మీ అందరికీ తెలుసు అర్జునునికి యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ప్రదేశం కూడా అదే కాబట్టి ఇప్పటికీ అక్కడ భూమి ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే ఆ యుద్ధంలో ఉన్న రక్తానం వల్ల ఆ భూమి మొత్తం ఎర్రగా మారింది. ఓకేనా, అది ఈ యొక్క ప్లేస్ యొక్క ప్రత్యేకత. ఓకే, 2 పవిత్రమైన స్నానం చేసేందుకు ఇట్లా 2 నదులు కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా చాలా వరకు స్టేషన్లో భగవద్గీతకు సంబంధించి చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ కురుక్షేత్రం సంబంధించి చూడొచ్చు మొత్తం వాల్స్కు. ఇది వచ్చేసి స్టేషన్ చూస్తున్నారు కదా. పెయింటింగ్స్ రూపకంలో అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్లేస్ మాత్రం. సరే, రైల్ గ్రైండింగ్ చండీగఢ్ రైల్వే స్టేషన్ వచ్చేసి చండీగఢ్ రైల్వే స్టేషన్ ఉంది. పక్కకు అంకులతో మనం ప్రయాణం అయితే ఆగింది. బయటికి వెళ్ళి చూద్దాం రైల్వే స్టేషన్ ఎట్లుంది. బయటికి వెళ్ళి వచ్చేసి మనం యునెస్కో గుర్తింపు పొందిన కాల్కా రైల్వే స్టేషన్కి వచ్చిన. అదేందో ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. వ్యూస్ బాగుండాలి మనకు. స్టేషన్ ఒకసారి ఇదే కాల్కా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్స్ ఉంటాయి షిమ్లాకు. అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. ఇట్నే వర్షం ఉంటే మాత్రం మార్నింగ్ మనకు ఇబ్బంది, గ్లాసుల మీద వాటర్ పడితే. వెదర్ మారాలి. టికెట్ అయితే 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా బుక్ చేసుకున్నా కూడా వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు 2 బుక్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్ ఇంకోటి 2 కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అయినా కూడా జనరల్ ఉంటాయట. ఫటాఫట్ నచ్చి జనరల్ ఏమన్నా వీలైతే వేరే టికెట్ అయితే చూసుకోవాలి. ఓకే, మన ఇక్కడనే లోపల వెయిటింగ్ రూమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అన్నది ఏంటా తర్వాత వెయిటింగ్ లిస్ట్ జనరల్లో చూపిస్తాను మీకు వీడియో ఎట్లుంటుందో. అక్కడి నుంచే నెక్స్ట్ గోప్రోలో తీస్తా వీడియో. నెక్స్ట్ లెవెల్ వస్తుంది జర్నీ అయితే. ఓకేనా, లోపల కూడా చూపిస్తే ఎట్లున్నదో. స్టేషన్స్ ఇక్కడ టికెట్స్, ఇక్కడ సెక్యూరిటీ చెక్. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో మీకు ఫుడ్ ఏరియా ఉంటుంది. ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. ఇటువైపు రైట్ సైడ్లో మనకు వెయిటింగ్ ఏరియా. ఇది స్టేషన్. ఇప్పుడు వర్షం పడుతుంది. ఇక్కడ చూడవచ్చు ఎదురుగా డార్మెంటరీ, పక్కకు రిటైనింగ్ రూము మంచిగా ఉంది.